పై ఫోటోలో కనిపిస్తున్న చేప మనం గనక తింటే 36 గంటలు మొత్తులోనే ఉండాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు. సాధారణంగా మనం చేపలు తింటే మన బాడీకి విటమిన్స్, ప్రోటీన్స్ లాంటి పోషకాలు అందుతాయని మన అందరికీ తెలుసు. కానీ మన ప్రపంచంలో ఒక విచిత్రమైన చేప ఉంది. దాన్ని తింటే పోషకాల కన్నా ముందు మనం మొత్తులోకి వెళ్ళి పీడకలలతో కూడిన వింత అనుభవాన్ని ఎదుర్కొంటామంట. దీని పేరు ఏదో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది గైస్. హాలోసినో ఒకసారి ఉన్నాను గైస్, చూసి చెప్తాను గాయస్. దీని పేరు పైన వేస్తున్నాను చూడండి, హాలోజినోజెనిక్ ఫిష్ అంట. ఏంటో గైస్, ఈ శాస్త్రవేత్తలు పిచ్చి పిచ్చి పేర్లని ఆడతారు. వాటి గోళ ఎలా ఉన్నా కానీ వీళ్ళు మాత్రం పిచ్చి పిచ్చి పేర్లని ఎట్టి మనం చంపేస్తారు. అండ్ ఈ చేప ఎక్కువ మెడిటేరియన్ సీ, అదే మధ్యధరా సముద్రం, ఆల్సో ఆఫ్రికా తూర్పు ప్రాంతాల్లో కూడా కనిపిస్తుందంట. ఈ చేప అనేది చూడటానికి బంగారు రంగు గీతలతో చాలా అందంగా ఉంటుంది. కానీ ఈ చేపను తిన్న తర్వాత మాత్రం ఇందులో ఉండే డ్రగ్ వల్ల మనం కొన్ని గంటల పాటు మత్తులోకి వెళ్ళి పీడకలలను ఇంకా విచిత్రమైన అనుభూతులకు గురవుతామంట. అండ్ ఇంకా కొన్ని హాలుసినేషన్స్ కూడా వస్తాయి. దీని పేరులోనే ఉంది కదా గైస్, హాలుజినోజెనిక్ అని, హాలుజినోజెనిక్. కొన్ని పరిశోధనల ప్రకారం దీని ప్రభావం 36 గంటల వరకు ఉండొచ్చట. ఇక ఈ డ్రగ్ వల్ల మన ప్రాణానికి ప్రమాదం కాదనుకోండి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? పురాతన రోమన్ కాలంలో ఈ చేపను ఔషధంగా తీసుకున్నారని చెబుతారు. అదృష్టం ఇవి మన దగ్గర అరుదు. లేకపోతే కొందరు ఆ 36 గంటలు మొత్తిచ్చే చేప ఎక్కడని వెతుకుతూ సముద్రం దగ్గర కూర్చునేవారేమో. గాయస్, మన డాక్టర్లకు సలహా, ఆపరేషన్ చేసే ముందు ఎనస్థీసియా ఇవ్వడం బదులు ఈ చేపను తినిపించేస్తే సరిపోద్ది కదా గాయస్, ఏమంటారు? ఇంతే గాయస్ మరి ఇవాళ వీడియో. గాయస్ మరి ఫాలో చేయొచ్చు కదా గాయస్. గాయస్ మీకోసం ఇంత కష్టపడి మేము వీడియోస్ చేస్తుంటే వ్యూస్ వస్తున్నాయి గాయస్, కానీ ఫాలోవర్స్ రావట్లేదు గాయస్. చాలా బాధేస్తుంది గాయస్. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ప్లీజ్ గైస్ మమ్మల్ని ఫాలో చేయొచ్చు కదా, ఫాలో చేయండి మరి. అండ్ మన కంటెంట్ కొంచెం వర్త్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదా గైస్. ఉంటాను గైస్, బాయ్.